హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 12th జరిగిన ఫస్ట్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 400 గువాస్ వర్ బాట్ ఎట్ 12.40 per 100. ఓకే, 100 గువాస్ 12.40 లెక్క 400 కొన్నారంటే ఇంటూ 4 0 4 4 16 4 2 9 4960కి కొన్నారు. 940 లాభంతో అమ్మారు. 0 0 5900. అయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డజన్ అంటే 12. ఇవి 400 అయితే 12 ఎంత? 00 4 3 5 3 15 150 9 3 27 177. ఓకే, నెక్స్ట్. ఈ స్కూటరిస్ట్ ఈజ్ ట్రావెలింగ్ ఎట్ స్పీడ్. ఓకే, 42 స్పీడ్తో వెళ్ళాడు అయితే గంటకి. అయితే 90 నిమిషాల్లో ఎంత వెళ్తాడు అంటే 42 గంటకి అంటే 60 నిమిషాల్లో అయితే 90 నిమిషాలు. 32 33 2 21 21 3 63. ఓకే, నెక్స్ట్ సింప్లిఫికేషన్. 6లో 5 తీస్తే 1 1 3లో 3 3 × 4 12 ప్లస్ 12 మైనస్ 12 అంటే 0 అయిపోద్ది. 0 బై ఎంతైనా 0 కదా, 0 ఇంటూ ఎంతైనా 0 అంటే ఇది మొత్తం 0. 4 + 0 4. ఓకే, అంటే 68 మైనస్ 6 4 24. 68లో 24 తీస్తే 44. ఓకేనా, నెక్స్ట్. రైట్ సర్క్యులర్ కోన్ అంట. కోన్ ఉంది, హైట్ ఇచ్చాడు 10, బేస్ ఇచ్చాడు 24. అయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πRL. ఆప్షన్లు కూడా పైల్లో ఉన్నాయి కాబట్టి R × L, RL కనుక్కుంటే సరిపోతుంది. R 24, L ఎంత? ఇది యాక్చువల్గా ఇదంతా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములాలో ఉంది. 10 24 ఉన్నాయి. 10 24 అంటే నెక్స్ట్ టైం వస్తుంది మనకు తెలిసిన ట్రిప్లెట్ 5 12 13. ఇది కామన్ ట్రిప్లెట్. ఓకే, ఇది కామన్ ట్రిప్లెట్. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డబుల్ ఉంది. 5 2 10 12 24 అంటే ఇది 13 26 అవుతుంది. అంటే L 25 అంటే 24 × 26 × π. ఇది యూనిట్ డిజిట్స్ కూడా అన్ని డిఫరెంట్గా ఓ జీరోలు ఉన్నాయి. 3 జీరోలు 1 4 ఉంది. ఓకే, 4 6 24. యూనిట్ డిజిట్ 4 వస్తుంది అంటే జీరోలు కాదు. ఓకే, నెక్స్ట్ π. PQ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 10 6 రోజులు అంట. P 10 రోజుల్లో చేస్తే Q అనేది 6 రోజుల్లో చేస్తుంది. R కెన్ డిస్ట్రాయ్ ఇన్ 15 days అంటే R అనేది విరగొడుతుంది 15 రోజులు అంటే -15. ఓకేనా, టోటల్ వర్క్ ఎంత? 15 2 30. ఓకే, 30తో అవుద్ది. అంటే ఇక్కడ 2 మైనస్, ఇక్కడ 6 5 ప్లస్ 10 3. ఓకేనా, అంటే 3 5 2 అనేది పెర్ డే. అయితే ఏమన్నాడు, ఫస్ట్ డే PQ చేస్తుందంట, సెకండ్ డే R, ఈ 3 కలిపి 2 days. ఓకే, PQ. ఓకే, యూనిట్ అంటే P 3 Q 5 R -2. ఓకే, అంటే 2 daysలో ఎంత చేస్తుంది? 2 daysలో 3 5 8, అందులో 2 తీసేస్తే 6 యూనిట్స్ వర్క్ చేస్తుంది. టోటల్ ఎంత? 30. టోటల్ వర్క్ ఎప్పుడు అవుతుంది అన్నాడు. 30 కంటే జస్ట్ ముందు చూసుకోవాలి. అంటే 6 5 30 అంటే ఇంకా ముందు, ఎందుకంటే ఇక్కడ 2 daysకి 8 ఉండదు కదా. 6 4 24 ఇంటూ 4 24 యూనిట్స్ వర్క్ అవుతుంది. ఇంటూ 4 చేసి 8 రోజుల్లో 24 యూనిట్స్. ఇంకా ఎన్ని యూనిట్స్ చేయాలి? 6 యూనిట్స్. ఇక్కడ ఒక డేలో 8 యూనిట్స్ చేస్తుంది. అంటే నెక్స్ట్ రోజు 8, మనకు కావాల్సిన 6 బై టోటల్ 8. 2 3 2 4 అంటే 8 3/4. ఓకే, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఆఫ్ రైస్. ఓకే, విచ్ 8.3 per kg అనేది మిక్స్ చేసాడంటే దీంతో 5.3 per kg టు ప్రొడ్యూస్. ఓకే, టు ప్రొడ్యూస్ మిక్చర్ వర్త్. ఓకే, ఆ రెండు కలిపి ఎంతకి 6.3కి అమ్మాడు. అయితే ఫైండ్ ద రేషియో. ఓకే, అది అమ్మితే ఆ రేషియో అడిగారు. ఓకే, ఇలాంటివి ఏం లేదు, డైరెక్ట్గా ఈ పాయింట్లు లేవనుకోండి, ఎలానో రేషియో కదా. 83 0 0 లేదనుకుంటే 83, ఇది 53. ఇది మిక్సర్ అండ్ ఇరిగేషన్లో వాడలుగా ఎంత రావాలన్నాడు? 63. దీని నుంచి తీస్తే 10, దీని నుంచి తీస్తే 20, 1:2. ఓకేనా, ఉందా? ఓకే, నెక్స్ట్. థర్డ్ ప్రొపోర్షనల్ అన్నాడు. ఇది A, ఇది B అయితే థర్డ్ ప్రొపోర్షనల్ అంటే ఏంటి?
బి స్క్వేర్ బై ఏ 25 ఇంటూ 25 బై ఏ 20 5 నాలుగుల 5 ఐదుల 25 125 బై 4 4 మూడుల 4 ఒకట్ల 3 31 పాయింట్ ఓకే 2 ఉన్నాయా ఈ 2 కావు ఓకే 4 3 10 ఇంకా 10 ఉంటుంది 4 2 31.2 ఓకే నెక్స్ట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ డాక్టర్ ఓకే మదర్ డాక్టర్ ఉంది అంటే తల్లి కూతుర్లు 7:2 ఆఫ్టర్ 12 ఇయర్స్ 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ రేషియో 9:4 అంట అయితే ప్రజెంట్ మదర్ ఏజ్ అంటే 7 పార్ట్స్ ఎంత ఇక్కడ గ్యాప్ ఎంత 2 ఇక్కడ గ్యాప్ కూడా 2 ఉంది అంటే 2 ఈక్వల్ ఉంది కూడా ప్రాబ్లం లేదు ఇది 2 క్వార్టర్స్ 12 కదా ఓకే అంటే ఇక్కడ గ్యాప్ ఎంత 2 అంటే 2 పార్ట్స్ ఇక్కడ ఎంత ఉంది 12 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది ఇంటూ 6 ఇక్కడ మనకి అడిగింది 7 పార్ట్స్ అంటే 7 into 6 42 నెక్స్ట్ 3 persons set up to work okay together work they steps to measure okay ముగ్గురు పర్సన్స్ వాకింగ్ బయటకు వెళ్ళారు దే స్టెప్ మెజర్ ఓకే వాళ్ళ స్టెప్స్ అంటే స్టెప్స్ 90 సెంటీమీటర్లు 95 70 సెంటీమీటర్లు ఉన్నాయి అయితే వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ షుడ్ వాక్ దట్ దే కెన్ కవర్ ద డిస్టెన్స్ కంప్లీట్ ఓకే ఏంటంటే డైరెక్ట్గా 3 పర్సన్స్ ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చారు వాళ్ళ మెజర్స్ కూడా ఇచ్చాడు స్టెప్స్వి అయితే మినిమం డిస్టెన్స్ అడిగాడు మినిమం అంటే ఏంటి లీస్ట్ ఎల్సిఎం ఈ మూడింటి ఎల్సిఎం కట్టేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఇలాంటి క్వశ్చన్ చదవవసరం లేదు కూడా 5 18 5 19 5 15 3 6 3 5 అంటే ఇంకేం కట్టాలి 5 3 15 15 5 70 15 90 ఇంటూ 19 90 0 95 45 99 81 85 85 పాయింట్ ఎందుకు ఓకే మీటర్లో అడిగారు కానీ అక్కడ ఏముంది సెంటీమీటర్లో ఇచ్చారు అంటే బై 100 అంటే 2 పాయింట్స్ పక్కన 8550 ఓకే నెక్స్ట్ ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఇంత మేడ్ అంటే ఎస్పీ అప్పుడు మేడ్ ప్రాఫిట్ 18% ప్రాఫిట్ వచ్చింది అయితే 33,000 మీదే లాభమా నష్టమా అది శాతం అడిగారు ఓకే 35,400 అనేది 118 ఎందుకంటే సిపి 100 అవుద్ది ఎప్పుడైనా 18 లాభం 118 అయితే 33,000 అమ్మితే ఎంత 0 0 ఒక 3లో 3 13 ఓకే 3 3 1 1 1 110 అంటే 10 లాభం ఓకే నెక్స్ట్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ సుధా 175 మోర్ దెన్ హెర్ సేవింగ్స్ ఓకే ఎప్పుడైనా ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్ ఖర్చు ప్లస్ సేవింగ్స్ ఓకేనా ఇక్కడ ఏమన్నాడు సుధా 175% ఎక్కువ ఖర్చు పెట్టిందండి సేవింగ్స్ కన్నా అంటే సేవింగ్స్ 100 అనుకుంటే 175 ఎక్కువ ఖర్చు అంటే 270 అప్పుడు ఇన్కమ్ ఎంత అవుతుంది ఎప్పుడైనా ఎక్స్పెండిచర్ సేవింగ్ కలిపితే కదా ఇన్కమ్ 375 నెక్స్ట్ ఇఫ్ యర్ ఎక్స్పెండిచర్ డిక్రీజ్ 12% ఎక్స్పెండిచర్ అంటే ఇది 12% తగ్గింది 1% అంతా 2.75 12 అంటే 12 5 12 80 అవుతుంది 12 24 33 తగ్గింది -33 2 7లో 3 తీస్తున్నాం 242 అయ్యిందంట ఇంకేమన్నాడు సేవింగ్స్ 40 పెరిగింది 40.5 అంటే 100 ఎందుకు డైరెక్ట్ కలిపేవచ్చు అంటే ప్లస్ 40 140.5 అయ్యింది అయితే బై వాట్ పర్సెంట్ ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది ఈ రెండు కలిపితే 242 140.5 కలిపితే 528 ఓకే అంటే ఎంత అయింది 382.5 పెరిగింది ఎంత పెరిగింది గ్యాప్ 0.5 అంటే 5 12 7 ఓకే 7.5 పెరిగింది ఇది ఎంత నుంచి 375 నుంచి పర్సెంటేజ్ ఆఫ్ ఇంటూ 100 ఈ పాయింట్కి ఇక్కడ 0 పోతుంది 15 5 15 15 5 5 1 5 5 5 1 5 2% ఓకేనా నెక్స్ట్ ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఇంక్రీజ్ 8% యాన్యువల్లీ ప్రతి సంవత్సరం 8% పెరుగుతుంది ప్రజెంట్ 45,000 ఉంటే 2 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అన్నాడు ఓకే 45,000 ప్రతి సంవత్సరం 8 పెరుగుతుంది అంటే 2 ఇయర్స్ కాబట్టి 2 టైమ్స్ వేసుకో ఈ 00కి 00 ఈ 0కి 0 పది 2 5ల 2 5ల 2 5ల 10 2 4 5 1 5 9 ఏం మిగిలింది
యూనిట్ డిజిట్స్ ఏమైనా ఓకే, యూనిట్ డిజిట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం మిగిలాయి 9 ఇంటూ 54 ఇంటూ 108 యూనిట్ డిజిట్స్. 9 4 36 6 8 5 4 48 8 యూనిట్ డిజిట్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ ఓకే, ఇది ఎంత 13 ఎంత పెద్ద క్వశ్చన్ ఉన్నా నేను చాలాసార్లు చెప్పాను డైరెక్ట్ చేసామని. ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ చేసేస్తున్నా. మీరు ఎవరైనా కన్ఫ్యూజ్గా ఉంటే ప్రీవియస్ నా క్వశ్చన్ ఒకసారి చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో చూసుకోండి. 105 సారీ 5 అంటే 100 ఉండేది 105 అయ్యింది. 20 21 ఇది. ఓకేనా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో పెద్దవాడు ఎవరు? 13 ఇయర్స్ ఓల్డ్ రాకేష్, 14 ఇయర్స్ శివం. అంటే పెద్దడు శివం కాబట్టి శివంకి ఎక్కువ ఇద్దాం, రాకేష్కి తక్కువ. అయితే ఫైనల్గా ఏం అడిగారు? హౌ మచ్ బాబన్ గివెన్ శివం. శివంకి ఎంత ఇచ్చారు? శివం అంటే 21 పాయింట్లు. ఓకే, ఇంకేం లేదు. అతని దగ్గర అమౌంట్ ఎంత? 24,0 బై మొత్తం 20 21 కలిపితే 41 పాయింట్లు ఉంటే 21 పాయింట్లు ఎంత? ఓకే కదా. 4 5 20 4 6 24 1 6 ఓకే 6 0 0 21 ఇంటూ 6 అంటే 6 6 12 2 0 పవర్ అవుతాయి 1 2 6. ఓకేనా. డైరెక్ట్ చేసేయండి, టైం వేస్ట్ చేసుకోకండి. 3 1 3 3 16 ప్లస్ 3 మైనస్ 3 6 16 6 తీస్తే 10 ప్లస్ 3 13. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, ఎంపీ ఇచ్చాడు. షాప్ కీపర్ అంటే 19% డిస్కౌంట్ ఇచ్చాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 89. ఓకే, నియరెస్ట్ అన్నాడు డైరెక్ట్, ఇక్కడ అవసరం లేదు. ఇది మార్కెట్ ప్రైస్ 100 అనుకుంటే డిస్కౌంట్ ఇచ్చాడు ఎంత? 19 అంటే 81 అవుతుంది. 81 ఎంత అన్నాడు? ఈ జీరోకి జీరో, ఈ జీరో ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం. పాయింట్ కొన్న తర్వాత అనుకుంటే 8 9 8 81 8 9 8 8 8 64 8 9 72 78 8 64 71. ఓకే 8 3 16 17 2 7 2 7 3 పాయింట్ 7 2 7 3 7 2 7 3. ఓకే, నియరెస్ట్ అన్నాడు కదా, లాస్ట్ డిజిట్. నెక్స్ట్ యావరేజ్ వెయిట్ ఆఫ్ అమిత్, గోపాల్, అక్షయ్. వీళ్ళ ముగ్గురికి యావరేజ్ 45 అంటే సమ్ ఎంత అవుద్ది? ఇంటూ 3 4 3 12 5 3 15 135. ఓకే, యావరేజ్ వెయిట్ ఆఫ్ అమిత్ గోపాల్. అమిత్ గోపాల్ ఎంత? 43 అంటే సమ్ ఎంత అవుద్ది? 86. గోపాల్ అక్షయ్, గోపాల్ అక్షయ్ ఎంత? 47 అంటే డబల్ చేస్తే 42 80 7 13 90. ఇప్పుడు వాడు ఏమడిగాడు? గోపాల్ అడిగాడు. ఈ గోపాల్ 2 సార్లు వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది అంటే కింద నుంచి పైకి తీసేస్తే అవుద్ది కదా. ఈ 2 కలిపితే 180 180 నుంచి 135 తీస్తే 10 7 45. ఓకే. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అవుతుంది. ఎస్ఎస్సి జీడీ వాళ్ళు మాత్రం ఈ 17th క్వశ్చన్ గుర్తుంచుకోండి. సేమ్ 13th క్వశ్చన్, సేమ్ మోడల్. పర్సెంటేజ్ ఎంత? 10 అంటే 10 ఉంటే 11 అవుద్ది. టోటల్ ఇది ఈక్వల్. ఒకసారి మీరు 17th క్వశ్చన్ ఎంత అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, ఎస్ఐ ఇచ్చాడు ఎప్పుడు? 5 సంవత్సరాలకి 9% లెక్క. అయితే ప్రిన్సిపల్ ఎప్పుడు 100% ఉంటుంది. 9% లెక్క 5 సంవత్సరాలు అంటే 9 5 45%. ఈ వాల్యూ 531 అనేది 45 అయితే 100 ఎంత? 5 9 5 20 9 5 45 8 9 9 51 ఇంటూ 2. ఓకే 0 0 9 18 5 10 11 11 80. ఓకేనా. నెక్స్ట్ జాకీ ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ ఏ నుంచి బీకి వెళ్తున్నాడు. ఇఫ్ జాకీ డ్రైవ్స్ ఈజ్ కార్ ఎట్ 2/3 ఆఫ్ నార్మల్ స్పీడ్. ఓకే, నార్మల్ స్పీడ్ టుడే స్పీడ్. నార్మల్ స్పీడ్ 3 ఉంటే ఇవాళ 2 వెళ్తున్నాడు అంట. ఇది స్పీడ్, అందువల్ల 45 నిమిషాలు లేట్. ఓకే, వాడు స్పీడ్గా వెళ్ళాడంటే టైం తగ్గుద్ది. ఇక్కడ టైం ఇక్కడ ఏమవుద్ది? ఇప్పుడు స్లోగా వెళ్తే టైం పెరుగుద్ది, రివర్స్ అవుద్ది కదా. అంటే ఇక్కడ 3:2 అంటే గ్యాప్ ఎంత వచ్చింది? 1 part గ్యాప్. ఈ 1 part 45 నిమిషాలు. అయితే జాకీర్ వుడ్ హ్యావ్ ట్రావెల్ టు సిటీ ఏ టు బి నార్మల్ స్పీడ్తో వెళ్తే ఎంత టైం అవుద్ది అన్నాడు. నార్మల్ స్పీడ్ అంటే ఇది ఎంత టైము? 3 పార్ట్లు. ఒక పార్ట్ 45 అయితే అంటే ఒక నిమిషం. సేమ్ 2:3 ఇక్కడ రివర్స్ కదా, ఇక్కడ రివర్స్ అవ్వాలి. 3:2 అంటే 2:3 అవ్వాలి. ఒక పార్ట్ 45, అప్పుడు 2 parts ఎంత అవుద్ది? 45 ఇంటూ 90 నిమిషాలు. ఓకేనా. లాస్ట్
8, 16, 18, 20, 25 divided the least number x. The remainder in each case 3. Okay. The remainder అంటే శాసం 3 ఉంటుంది అండ్ ఇవన్నీ డివైడ్ చేసినప్పుడు అయితే బట్ x is divisible by 7. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్, అసలు ఆప్షన్ లేదు. మెయిన్ పార్ట్ x అనేది 7తో డివిజిబుల్ అవుద్దంట. అయితే x ఎంత? ఒకసారి ఆప్షన్ చూస్తే 7 పదులు 70, 23 మిగిలిపోతుంది. 7 పదులు 70, 32 అంటే 7 4 28, 40 మిగిలిపోతుంది. 7 పదులు 70, 7 4 28, 22 మిగిలిపోతుంది. 7 పదులు 70, 7 14, 6, 7 9 63. అసలు 7తో డివైడ్ అయ్యేది ఒక్కటే ఉంది ఆప్షన్. అంటే మీరు అదే డైరెక్ట్ కళ్ళు మూసుకొని చేసేయవచ్చు. మీరు ఎలా చేశారన్నది ముఖ్యం కాదు, ఆప్షన్ బట్ వెళ్ళినా కూడా ఆన్సర్ ఇన్ టైంలో చేశారా లేదా అనేది మ్యాటర్. థ్యాంక్ యూ గైస్.